శిక్ష ఎస్పీకి నేరం ఎవరిదంటూ ప్రధాన వార్త ఫ్రంట్ పేజీలో మైన్ హెడ్లైన్ రాసింది. పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచే డీఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవపై అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ, తప్పంతా ఆయనపైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. ఏదైతే మనం ఉన్నతాధికారులు ఎక్కడైతే పల్నాడు కావచ్చు, లేదంటే రాయలసీమ కావచ్చు, ఇట్లాంటి చోట్ల ఉన్నతాధికారులు ఎక్కడైతే మార్చారో అక్కడే ప్రధానంగా అల్లర్లు జరిగాయి. అంటే కేవలం ఖచ్చితంగా కొందరు కన్సర్నుకుల్లో మాత్రం అల్లర్లు జరిగినాయని మనకు తెలుస్తుంది. మరి నిజంగా వీళ్ళు చూసుకున్నట్లయితే అల్లరి ముక్కులు రోడ్డు మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయంట. వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి. పోలీసు రోజున పల్నాడు జిల్లా అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెప్దాం, ఆయన చూసుకుంటారు. సంఘటన స్థలం ఉన్న కింద స్థాయి పోలీసు అధికారుల సమాచారం. సార్ అరాచక శక్తుల్ని బ్రైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లా కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్, అరే ఎందుకు లేవా ఇప్పటికి చేసింది చాలు, ఇంకా అవసరం లేదు. అప్పటి డీజీపీ సమాధానం, ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటికి పంపొద్దు ఎస్పీ ఆదేశం. 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే హల్చల్. అదేంటయ్యా ఎందుకు వదిలేశారని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింది స్థాయి పోలీసు సమాధానం. ఏదైతే అల్లర్లకు సంబంధించింది ఎస్పీకి శిక్ష అంటూ రాశారు. మరి నిజంగా అక్కడ ఎస్పీ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక జిల్లా ఉన్నతాధికారి ఒక జిల్లాలో అల్లర్లు చెలరేగి అక్కడ జరుగుతున్నాయని తెలిసి కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ఎక్కడైతే ఉన్నతాధికారులు మార్చారో అక్కడే ఎందుకు అల్లర్లు జరిగాయి? మరి నిజంగా ఇక్కడ శిక్ష పోలీస్ అధికారికి వేశారని చెప్తున్నారు. మరి నిజంగా అక్కడ అల్లర్లు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయా, మరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగాయని తెలియాల్సి ఉంది. మరి ఏదేమైనప్పటికీ అల్లర్లు అయితే జరిగాయి. అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఎస్పీ సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన పైన వేటు వేశారు. ఖచ్చితంగా మరి అంతా సమర్థించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ మరి అల్లర్లు ఎవరు చేశారు, మరి దీనికి కారణం ఏంటి అన్నది తెలుస్తుంది. అదేవిధంగా అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరులు పరారి, హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడుల అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లో వారి ఇద్దరిని అరెస్ట్ చేస్తారన్న మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్ళినట్లు సమాచారం. శుక్రవారం వేకువజామున సాగర్ మీదకు హైదరాబాద్ వెళ్తూ సాగర్ చెక్ పోస్ట్ వద్ద గన్మెన్లు వెనక్కి పంపారు. ఈ విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ నెల 13న ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి సృష్టించిన అరాచకాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలపెట్టారు. రెంటిచింతల మండలంలో తెదేపా అంటూ వార్త రాసుకొచ్చారు. ఏం రాని రాసుకొచ్చారంటే వీళ్ళు ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి కారుక తగలపెట్టారు. కేవలం ఖచ్చితంగా ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి ఇద్దరు సోదరులు ఉన్నారో వాళ్ళ వల్లనే పల్నాడులో అల్లర్లు జరిగాయని వీళ్ళు ప్రధానంగా ఉద్దేశం రాశారు. అరెస్ట్ భయంతో పిన్నెల్లి సోదరులు పరారని రాశారు. వాళ్ళు ఏం చెప్తారు, మా వ్యక్తిగత కారణాల పైన హైదరాబాద్ వెళ్ళాం, ఖచ్చితంగా మేము తిరిగి వస్తాము, ఎన్నికలు ఏదైతే కౌంటింగ్ రోజు ఉందో ఆ రోజు వస్తామని చెప్పారు. మరి దాని గురించి ఎందుకు రాలేదు? కేవలం అరెస్ట్ భయంతోనే పిన్నెల్లి బ్రదర్స్ పరారని రాశారు. మరి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు చూస్తుంటే ఖచ్చితంగా కొంతమంది ఉన్నతాధికారులు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వారి ఆధీనంలోనే జరిగాయి. మరి వాళ్ళ ఆధీనం జరిగితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ వాళ్ళ ఖచ్చితంగా ఎక్కడైతే ఉన్నతాధికారులు మార్చారో అక్కడే జరిగాయి. మరి మార్చిన చోట ఎందుకు జరగలేదు? ఖచ్చితంగా కొంతమంది ఎవరైతే ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకున్నా, లేదంటే బీజేపీ పెద్దలను అడ్డు పెట్టుకుని ఈ అల్లర్లు జరిగినట్లు మనకు తెలుస్తుంది. మరి లేదంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఎక్కడైతే చిత్తూరు కావచ్చు, లేదంటే తిరుపతి కావచ్చు, లేదంటే తాడిపత్రి నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే మాచర్ల నియోజకవర్గంలో కావచ్చు, గురజాల నియోజకవర్గంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటున్నట్లయితే జిల్లా ప్రధాన అధికారులు ఎక్కడైతే మారారో వాళ్ళ ప్రాంతంలోనే ఎక్కువగా అల్లర్లు జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు జడ్జిమెంట్ చేయలేకపోయారా ఈ అల్లర్లు జరుగుతాయని, లేదంటే గెస్ చేయలేకపోయారా, లేదంటే ఉన్నత అధికారులు కింది స్థాయి అధికారులకు సరైన విధంగా గైడ్లైన్స్ ఇవ్వలేకపోయారా? మరి పిన్నెల్లి బ్రదర్స్ ఖచ్చితంగా మా వ్యక్తిగత పనులపైన, లేదంటే బిజినెస్, లేదంటే ఫ్యామిలీ ట్రిప్, ఇంకోటి మా వ్యక్తిగత కారణాల వల్ల మేము హైదరాబాద్కు వెళ్ళాం, హైదరాబాద్లో ఉన్నాం, ఖచ్చితంగా తిరిగి వస్తామంటున్నారు. వీళ్ళేం రాశారు? అరెస్ట్ భయంతో పిన్నెల్లి బ్రదర్స్ సోదరులు పరారని రాశారు. హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం అంట. నిజంగా పిన్నెల్లి బ్రదర్స్ పరారయ్యే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో గత 20-25 సంవత్సరాలుగా వాళ్ళు గెలుస్తూ రారు. ఖచ్చితంగా వాళ్ళు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు మంచి చేశారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ గెలుస్తూ వచ్చారు. మరి టీడీపీ నాయకులు అరాచకాలను వీళ్ళు ఎందుకు చూపించట్లేదు? తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంటి పైన టీడీపీ జెండా, వైసీపీ ఎమ్మెల్యే ఇంటి పైన టీడీపీ జెండా కట్టి ఇంటి పైన టపాసులు కాల్చి అంత వీరంగం సృష్టిస్తే దాని గురించి గత 1 రోజులుగా ఎక్కడ రాయలేదు, గత 4 రోజులుగా ఎక్కడ రాయలేదు. కేవలం ఒక్కరికి ఒత్తాసు పలికే విధంగా వార్తలు రాస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే 2 రోజుల్లో 4,000 కోట్ల చెల్లింపులు, సొంత గుత్తేదారులు పెద్దపీట, నామమాత్రంగా 2 సంక్షేమ పథకాలకి జమ, పథకాల
పేదల పథకాల సొమ్ముకు మోక్షం ఏది, చెల్లింపులకు ఏవి విధి విధానాలు, పీపో ఎందుకు ఇచ్చారు, మరో 2 కోట్ల అప్పులకు గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త రాసుకొచ్చారు. నిజంగా టీడీపీ కనుక అధికారంలోకి వచ్చే విధంగా ఉంటే కనుక 2 రోజుల్లో 4,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఇంత ఏడుపు ఎందుకు? నిజంగా టీడీపీ అధికారంలోకి వచ్చే విధంగా ఉండింటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా 4వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, అనౌన్స్మెంట్ వస్తుంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పేదలకు సొమ్ము ఏదైతే చెల్లించాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తారు. మీరు అదే పడవద్దు అని చెప్పండి. ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకానికి ఎంత పెద్ద పీట వేశారో అభివృద్ధికి కూడా అంత పెద్ద పీట వేశారు. కాబట్టి కాంట్రాక్టర్లకు 4,000 కోట్లు చెల్లిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు కనుక పనులు చేయకపోతే ఈ 4,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏముంది? మరి కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించొద్దనే వీళ్ళ ఉద్దేశం, కాంట్రాక్టర్లు పనులు చేయొద్దనే వీళ్ళ ఉద్దేశం, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేయొద్దనే వీళ్ళ ఉద్దేశం, ఒక హాస్పిటల్ కట్టొద్దనే వీళ్ళ ఉద్దేశం, ఒక బస్ స్టాండ్ కట్టొద్దనే వీళ్ళ ఉద్దేశం, ఒక రోడ్డు వేయొద్దనే ఉద్దేశం. వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక రోడ్డు, ఒక హాస్పిటల్ లేదంటే ఒక బస్ స్టాండ్ కట్టిన సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు వాళ్ళకి ఇస్తుంటే ఈ ఏడుపు వార్తలు రాస్తారు. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైనా కాంట్రాక్టర్కైనా డబ్బులు ఊరికే రావు కదా, ఎవరికి ఊరికే డబ్బులు రావు అని చెప్పేసి మన గుండు బాస్ చెప్తాడు. మరి ఆయన చెప్పిన విధంగా మరి డబ్బులు కాంట్రాక్టర్లు కూడా ఊరికే రావు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి పెట్టిన తర్వాత పనులు చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కేవలం సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. మరి ఇక్కడ రైతన్నలకు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తున్నారు. మరి ఆ డబ్బుల గురించి ఎందుకు రాయలేదు? మరి ఆ డబ్బులు కదా, మరి దాదాపు 1,200 కోట్లు రైతుల ఖాతాలకు డబ్బులు ఇస్తున్నారు. మరి ఎన్నికలు అయిన తర్వాత కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తుంది, సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తుంది, విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ మరి వీళ్ళు ఎందుకు ఆ వార్తలు రాయట్లేదు? కేవలం రెచ్చగొట్టే వార్తలు మాత్రమే రాస్తున్నారంటే కేవలం ఏదో లబ్ధి పొందాలని తప్ప అందుకు మించి మనకి ఏది లేదనిపిస్తుంది. అదేవిధంగా వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాలు నిలుపుదల, తదనంతర ప్రొసీడింగ్ నిలిపివేత. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఏదైతే వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాలు నిలుపుదల చేసినట్లు వార్త రాసుకొచ్చారు. రక్తపు మడుగులో ఉన్నవారు లంచం అడిగిన పోలీసులు న్యూసెన్స్ కేసు పెడతామంటూ 2 లక్షలు డిమాండ్ చేశారని బాధితుల ఆరోపణ. వైకాపా ముగ్గుల దాడిని వక్రీకరిస్తారా? విశాఖ కంచరపాలెం పోలీసులు తీరు దారుణం, ఓటేయలేదన్న కక్షతోనే ఇష్టారాజ్యంగా కొట్టారన్న బాధితులు. ఏదైతే రక్తపు మడుగులో ఉన్న వారిని లంచం అడిగారని బాధితులు ఆరోపించారు. మరి ఆ బాధితులు నిజంగా ఆరోపించినట్లు విధంగా పోలీసులు కనుక లంచం అడిగింటే ఆ పోలీసులను ఖచ్చితంగా శిక్షించాలి. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, సాక్ష్యాధారాలు లేవంటే దానికి ఎవరు ఏం చేయలేరు. మరి దీన్ని కూడా వైశాఖ ముగ్గుల దాడిని వర్గీకరిస్తారా? విశాఖ కంచరపాలెం పోలీసులు తీరు దారుణం అంటూ రాసుకొచ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలు. మరి నిజంగా పోలీసులు చర్యలు తీసుకుంటే ఎందుకు చర్యలు తీసుకున్నారు అంటారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అంటారు. 2 విధాలుగా వీళ్ళే మాట్లాడు. ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవాలా తీసుకోకూడదా? మరి ఏదేమైనప్పటికీ జరిగిన వాస్తవాలు రాయాలి. ఖచ్చితంగా ఎవరు ఇబ్బంది పెట్టుకుని నిజంగా పోలీసులు కనుక 2 లక్షలు లంచం అడిగింటే కనుక వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎన్నికల హింస ఘటనలపై సీట్ ఏర్పాటు, 13 మంది పోలీసు అధికారులతో బృందం విధి విధానాలను నిర్దేశిస్తూ డీజీపీ ఆదేశాలు. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల్లో నివేదిక పంపనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఎన్నికల తర్వాత హింస ఘటనలపై సీట్ ఏర్పాటు చేశారు, 13 మంది పోలీసు అధికారులతో బృందం విధి విధానాలను నిర్దేశిస్తూ డీజీపీ ఆదేశాలు. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల్లో నివేదిక పంపనున్నట్లు తెలుస్తుంది. మరి దీని గురించి ఖచ్చితంగా చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అంటారు. ఎందుకంటే ముందుగానే ఊహించి ఎవరైతే ఉన్నతాధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే, ఎన్నికల కమిషన్ సరైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ అల్లర్లు జరిగేటివి కాదు, ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. మరి వైసీపీ ఇళ్ళు కూలేటివి కాదు, వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపైన పటాసులు పేలేటివి కాదు. వైసీపీ ఇంట్లో పోలీసులే దౌర్జన్యంగా సీసీ కెమెరాలు పలగొడుతుంటే మళ్ళా పోలీసులు చిట్టు వేస్తే ఇంకేం న్యాయం చేస్తారు? మరి పోలీసు అధికారులు వాళ్ళు సీసీ కెమెరాలు పలగొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నిజాయితీగా పనులు చేసేటట్లుంటే, నిజాయితీగా పని చేసేటట్లుంటే ఒక ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే లేని సమయంలో, ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంట్లోని సీసీ కెమెరాలు ఎందుకు పగలగొట్టారు? మరి అలా సీసీ కెమెరాలు పగలగొట్టడం వల్ల వీళ్ళు ప్రజాస్వామ్యానికి ఏమి మెజర్స్ ఇవ్వదలుచుకున్నారు? ఇది ప్రజాస్వామ్యం, పోలీసు రాజ్యమాన్ని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాంగం. ఏపీ వెంకటేశ్వరరావుపై పసిగట్టిన ప్రభుత్వం 5 ఏళ్లుగా సస్పెన్షన్లో అక్రమ కేసులతో వేధింపులు. క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులు అవుతున్నా విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీవీ పదవి విరమణ. అప్పటి వరకు విధుల్లోకి తీసుకోకుండానే ఎత్తుగడ. అన్ని తానే అమలు చేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి గురించి మళ్ళా సిఎస్ జవహర్ రెడ్డిని దోషం చేస్తూ ఒక వార్త రాశారు. ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావుపై పసిగట్టిన ప్రభుత్వం అంటూ రాశారు. నిజంగా ఆయనకి ఏదైతే
క్యాట్ తిరిపిచ్చి 10 రోజులు అవుతున్నా విధుల్లోకి తీసుకోలేదు అంటున్నారు. నిజంగా విధుల్లోకి తీసుకోలేకపోతే తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎంత బిజీగా ఉందని కూడా చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవస్థ లేదు, లేదంటే ముఖ్యమంత్రి ఇక్కడ నామమాత్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళు కూడా ఎన్నికల విధి విధానాల్లో బిజీగా ఉన్నారు. మరి ఇప్పటి నుంచి ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. అయితే ఖచ్చితంగా ఆయన పైన కక్ష గట్టి చేస్తున్నారని చెప్పేసి ప్రతిదానికి జవహర్ రెడ్డిని దోషిగా చూపిస్తూ రాస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈనాడు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.